అలా కాదు, డైరెక్ట్గా ఇద్దరు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అగస్త మంజు గారు కూడా ఈక్వల్గా వినపడుతుంది ఈయనతో పాటు. అదే ఇతనితో పాటు ఈక్వల్గా చేశారు, వర్క్ చేశారు, దీంట్లో చేశారు కాబట్టి అతన్ని జనరల్గా అయితే వేరే డైరెక్టర్స్ అలా తీసుకొని రాడు స్క్రీన్ మీదకి. ఇతను గొప్పతనం, అందుకోసమే వరం గారి గురించి చెప్తున్నాను నేను. అతను ఈక్వల్గా పెట్టి పక్కన పెట్టాడంటే ఒక శిష్యునికి అంత ప్రారిటీ ఇచ్చాడంటే ఎంత గొప్ప మనసు అతనిది. అంటే అలా కాదు, మొత్తం వర్మ గారు అంతా గోస్ట్ రైటర్గా వ్యవహరిస్తున్నారు, మొత్తం వర్క్ అంతా కూడా అగస్త్య మంజు గారే చేస్తున్నారని. లేదండి, తప్పు, అది శుద్ధపదం. సెట్స్లో మొత్తం మేము చాలాసార్లు వెళ్ళాం, మొత్తం వర్మ గారి దగ్గరుండి మొత్తం చేస్తారు. అదే పుకార్లు, అదే చెప్తున్నాను కదా, ఒక మంచి పని చేసేటప్పుడు 100 మంది 100 రకాలు చెప్తుంటారు, అదంతా అబద్ధం అండి. ఈ మూవీ తర్వాత మీరు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? తొందరలో చెప్తాం, ఎలక్షన్స్ తర్వాత. డిసైడ్ అవ్వలేదా? డిసైడ్ అంటే కథ ఒక 2 వింటున్నాము, కానీ ఏదైనా డిసైడ్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఈ సినిమా ఉంటాయి కదా మీవి. ప్రతి సంవత్సరం ఒక సినిమా ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది కదా, అందుకని అట్లనే ఈ సంవత్సరం ఉంటుంది, మళ్ళీ ఒక సినిమా ఉంటుంది. అదే మరి, అంటే 2 అన్నట్టు ఈ సంవత్సరం. ఓకే, అంటే ఇది 18 కింద తీసుకుందాం, 19 రిలీజ్ అవుతుంది, 19 ఇంకొక మూవీ ఉంటుంది. సో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరి నుంచి కూడా మీకు ఫోన్స్ రాలేదండి? కనీసం వాళ్ళ మనవాళ్ళ నుంచి ఎవరి నుంచి అన్న ఫోన్స్ వచ్చినాయి? లేదండి, ఎవరు అలా ఏమి మమ్మల్ని చేయడం కానీ లేదు, మాకు థ్రెటన్ కాల్స్ లేవు, మేము చెప్పిన అబద్ధం అవుతుంది ఏం లేదు. ఈ మూవీ తోటి మీరు ఇక డేరింగ్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబడతారేమోనండి, ఎందుకంటే అటు ఎన్టీఆర్ ఫ్యామిలీని, ఇటు నందమూరి అభిమానుల్ని, అలాగే టీడీపీని అందరికీ కూడా ఇట్లా గట్టి సబ్జెక్ట్ తోటి మీరు బయటకు వస్తున్నారు. అంటే నేను అనుకోవడం నిజమైన సబ్జెక్ట్తో బయటకు వస్తున్నాను అనుకుంటున్నాను. డేరింగ్, డాషింగ్ అవన్నీ చెప్పేది మాటలు ఉంటాయి, కానీ నేను అలా కనిపిస్తున్నాను ఏంటి? లేదు కదా, నేను చాలా సింపుల్. అందుకే అందరూ మిడిల్ క్లాసు, ఆ క్లాస్ అనేది. మేము హై ఫైల్కి పోయే అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు, అంతే తప్ప మంచి సబ్జెక్ట్ వస్తే 100% మేము చేస్తాం, అది మాత్రం వాస్తవం. అంతేగాని వేరే వాళ్ళ గురించి ఏదో చేసేయాలా, ఇది చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఏ సబ్జెక్ట్ మంచిది వచ్చినా చేస్తాను నేను. అసలు ఇంకా పూర్తిగా మూవీ షూటింగ్ కాలేదు, జస్ట్ ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నారనే కామెంట్స్ కూడా ఉన్నాయండి. నిజం చెప్పండి, అసలు ఎంతవరకు పూర్తయింది, ఎక్కడుంది కరెక్ట్గా సినిమా పూర్తయ్యి మొత్తం అయ్యి మేము ట్రైలర్ లాంచ్ చేసి ఇప్పుడు సెన్సార్కి ఇచ్చాము, సెన్సార్ దగ్గర నడుస్తూ ఉంది. డేట్ సినిమా థియేటర్లు బుక్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నాకు నవ్వు వస్తుంది. సో మొత్తం పూర్తి అయిపోయి మేము సినిమా రిలీజ్ చేస్తాం, మీరు సినిమా చూసేసి మళ్ళీ నన్ను అడగండి ఇంకేమైనా పూర్తి కావాలి. రైట్, ఇంకొకటి ఉందండి, ఏంటి అంటే కామెంట్, ఇది నందమూరి గారి ఫ్యామిలీ చాలా అంటే బాగా పరువు గల్లా, ప్రతిష్ట గల్లా కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విషయాలను బురద జల్లే ప్రయత్నం అవనివ్వండి, లేకపోతే ఆయన విషయాలు, కుటుంబ విషయాలను బయటికి తీసుకురావడం, పర్సనల్ విషయాలను బయటికి తీసుకురావడం, ఇలాంటివన్నీ కేవలం నందమూరి ఫ్యామిలీ కాబట్టే ఊరుకుంటున్నారు. అదే వేరే ఏదన్నా ఫ్యామిలీ అయితే మాత్రం రచ్చ అయిపోయేది ఇండస్ట్రీలో అంటున్నారు. అది తప్పండి, ఎందుకంటే వాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు కాబట్టి ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనల్ని ఏదో రూపంలో మంచిగా జనాలకు తెలిసినా మంచిదేలే అని అనుకుంటున్నారు తప్ప ఏంది బురద జల్లేది, అది జల్లేది అనేసి జనాలు ఒకటైతే ఇప్పుడు చెప్తూనే ఉన్నా, ఎన్నో చెప్పుకుంటుంటారు దాంట్లో, అంతే తప్ప ఏమి లేదు. వాళ్ళు కూడా సినిమా చూస్తారు, ఈ సినిమా మా సినిమా కూడా చూసి నాన్నగారు కొన్ని విషయాలు అలా జరిగాయి, కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడ్డ జరిగాయి ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు తప్ప వాళ్ళు కూడా మాకేమీ చేయరు. తప్పకుండా వాళ్ళు కూడా సినిమా చూడాలనేసి నేను ఆశిస్తున్నాను. ఓకే, నందమూరి ఫ్యామిలీని, టీడీపీని మీరు ఈ సినిమాతో ఇరుకుని పెట్టేశారు. సో వాళ్ళు అడ్డుకున్నా నెగిటివే, ఒకవేళ అడ్డుకోకుండా పోయినా మీకు మైలేజే అని మీరు అనుకుంటున్నారా? మేమైతే సినిమా ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్స్ వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాము, కానీ కొంతమంది ఉన్నారు కార్యకర్తలు ఆపేసేయాలా, అది చేసేయాలా, ఇది చేసేయాలని. నిజంగా అయితే ఆ రోజు ఉన్న నిజాలు చూసి ఏం డిసైడ్ అయితే అవ్వాలనేసి కొంతమంది నాయకులు అనుకుంటున్నారు, అదే అవుతుందనేసి నేను అనుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశంతో ఉండరేమో అనేసి నా ఉద్దేశం. ఓకే, మీరు ఒక విషయం పర్సనల్గా చెప్పండి. అంటే ఒక వైసీపీ లీడర్గా కాదు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఇవేమీ కాకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు పార్టీని లాక్కోవటం, ఆయన మామగారి నుంచి పార్టీని లాక్కోవటం అనేది నెగిటివే కావచ్చు, కానీ ఇన్నేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు ఆయన. దానిపై మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళ పార్టీ, ఆయన నాయకుడు కాబట్టి పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఆ పార్టీని ఎలా నిలబెట్టుకున్నాడు, ఎందుకు నిలబెట్టుకున్నాడు అనేది మేము దాని గురించి కామెంట్ చేయకూడదు. ఓకే,
అది ఎలా నిలబెట్టుకున్నాడనేది అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే నిజాలు చూసిన తర్వాత ప్రజలు చెప్తారు. ఓకే, ఈ మూవీతో మీకు ఇప్పుడు టికెట్ ఇవ్వటం లేదంట కదా, ఎక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వటం లేదంట. ఈ మూవీ తర్వాత మీరు ఎమ్మెల్సీగా, రిలీజ్ తర్వాత ఎమ్మెల్సీగా మీరు నిలబడతారని అంటున్నారు అందరూ. నేను ఎక్కడ ఎప్పుడు టికెట్ అడగలేదు. ఓకే, నేను ఎప్పుడు టికెట్ వాళ్ళు ఇస్తామని కూడా అనలేదు. పోనీ ఎవరు వాళ్ళు ఇస్తానే నేను చేయను, ఎందుకంటే నాకు వ్యాపారం ఉంది. నేను వ్యాపారం వదులుకొని నేను జగనన్నకి మోసం చేయను. ఎందుకంటే టికెట్ అవును టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత నేను కాన్స్టిట్యున్సీ లేకపోతే జగనన్నకి నేను మోసం చేసినట్టు అవుతుంది. అంటే నాకు న్యాయం చేయాలనుకోండి, 2,65,000 ఉన్నారు మా కాన్స్టిట్యున్సీలో పబ్లిక్. వాళ్ళందరూ జగనన్నను చూసి ఓటేస్తారు నాకు. నేను గెలిచిన తర్వాత నేను బెంగళూరు, హైదరాబాద్లో వచ్చి కూర్చోండి నా వ్యాపారాలు చేసుకుంటే నేను మోసం చేసినట్టు అవుతుంది. ఓకే, అందుకోసమే నాకు అది ఇష్టం లేదు. నేను డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా, అంతే తప్ప నా ఇంటెన్షను. నేను ఏదో ఈ సినిమాని అడ్డం పెట్టుకొని టికెట్లు తీసుకోవాలా, లేదా టికెట్ నేను ఈ సినిమా ఉన్నా లేకపోయినా నాకు టికెట్ ఇచ్చినా కానీ నేను సినిమా డైరెక్ట్ ఎలక్షన్స్లో నేను వెళ్ళను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చాలు, ఆ అంబిషన్తోనే ఉన్నాను తప్ప నేను డైరెక్ట్గా పొలిటికల్లో చేయాలనేసి ఏ రోజు అనుకోలేదు. నేను ఒక వైసీపీ లీడర్గా మా కాన్స్టిట్యున్సీలో అన్ని విధాలు అంటే నాకు తగిన విధంగా నేను సహాయం చేస్తూ నేను ముందుకెళ్ళి నా పనులు చేపిస్తున్నాను అంతే తప్ప నేను క్యాండిడేట్ అని ఎక్కడే చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. కానీ పార్టీలో చాలా కాలం నుంచి ఉన్నారు కదా, మరి పార్టీలో ఎందుకు ఉన్నారు అలాంటప్పుడు? పార్టీలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు అంటే వీరాభిమాని నేను. అలాంటిది మా నాయకుడు అతను. నేను ఉన్నాను, పనులు చేస్తున్నాను, ఒక లీడర్గా ఉండా. ఇప్పుడు ఎవరిని నిలబెట్టినా మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళని గెలిపించే బాధ్యత నాది ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్ళను. డైరెక్ట్గా ఎలక్షన్స్కి వెళ్ళను. సో అంటే ఎమ్మెల్సీకి వెళ్తారా? నామినేటెడ్ ఆ రోజు భగవంతుడు ఎట్లా రాసుంటే అలా జరుగుతుంది అంతే. మరి ఎమ్మెల్సీగా ఒకవేళ వెళ్ళినా కానీ అప్పుడైనా అందుబాటులో ఉండాలిగా ప్రజలకు, మరి మీరు ఉండలేనంటున్నారు. నామినేటెడ్ పోస్ట్ వచ్చి ప్రజలకు సహాయం ఏదో రూపంలో చేయాలి తప్ప అందుబాటులో అంటే ఎమ్మెల్యే అందుబాటు వేరు, ఎమ్మెల్సీకి చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రజానేతగా మీరైతే ఉండాలి. అవును, అది అంతే, అది చెప్తున్నాను కదండి. ఎమ్మెల్సీగా చేసే పనులు వేరు, ఎమ్మెల్యేగా చేసే పనులు వేరు. ఎమ్మెల్సీగా నేను అర్హత ఉన్నా అంటే ఓకే దానికి పని చేస్తాను, ఆ పని చేసింది. ఎమ్మెల్యేగా మనం కరెక్ట్గా న్యాయం చేయలేము అనేసి నా ఉద్దేశం. ఓకే, ఎమ్మెల్సీగా అయితే చేయగలుగుతాను. ఓకే, సో ఇప్పుడు పార్టీ ఏంటి, చాలామంది టీడీపీ నుంచి అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో ఎందుకనంటారు, ఏం మ్యాజిక్ చేశారు, దీని వెనకాల లాజిక్ ఏంటి? లాజిక్ ఏం లేదు, కానీ ఆయన మహాశక్తి. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేసిన పాదయాత్ర, ఆయన తపన, నెక్స్ట్ రాబోయే కాలానికి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం ఆయన పెట్టే పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. చాలా పథకాలు పెట్టారు, మీకు అందరికీ తెలుసు. ఉచిత విద్య కానీ, అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్స్, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ, అలాంటివి చాలా 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 ఉన్నాయి. రైతులకు రుణమాఫీ చేయడం, అలాంటివి చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు సమయం లేదు మనకి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేస్తారు అనేసి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. అందుకు ఒక్క అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే నిజాలు తెలుస్తుంది అని చూస్తున్నారు. తప్పకుండా ఈసారి భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. కానీ మీరు అంటున్న నవరత్నాలు ఆల్రెడీ వాళ్ళు అమలు చేసేస్తున్నారు కదా కొన్నిటిని. నవరత్నాలు అమలు చేస్తున్నారంటే అది ప్రజలు చూస్తున్నారు, వ్యంగ్యంగా చూస్తున్నారు అది కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి లాస్ట్ 2 నెలలు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాము నవరత్నాలు అమలు పరుస్తామంటే ఇన్ని రోజులు ఎక్కడికి పోయినారు అని చాలా ఉన్నాయి. దాని గురించి పెద్దగా నేను కామెంట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు తప్పు అవుతుంది. వద్దు, మనం సినిమాగా చేద్దాము. ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి మీ పార్టీకి? మా పార్టీకి 110 నుంచి 115 సీట్లు వస్తుందనేసి నేను అనుకుంటున్నాను, వస్తుంది కూడా. ఓకే, సో మూవీ విషయం ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మూవీకి? ఏమీ లేదు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి మా సినిమా చూసి నిజాలు తెలుసుకోండి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.